ఓకే, మీరు సర్పంచ్గా ఉన్న నాళ్ళు అధికారులతో మంచి లాబింగ్ చేసేవాళ్ళు అనేవారు. ఏ విషయమైనా అధికారులతో బాగా చర్చించి ఒక లాబింగ్ చేసి ఆ సమస్యను ఖచ్చితంగా చేసుకొచ్చి మీకు అనుకూలంగా చేసుకునేవారు. అసలు మెదక్ జిల్లాలో, అప్పట్లో మెదక్ జిల్లాలో కావచ్చు, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతమంది సర్పంచులున్నా ఆనాటి జిల్లా కలెక్టర్గా ఉన్న వెంకటేశం మాత్రము మీకు ఎక్కువగా సహకరించేవారు, మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించేవారు అంటుంటారు. కేవలం మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించడానికి గల కారణం ఏంటి అన్నాడు? వెంకటేశం గారు నాకు ఏ రకంగా సహకారం చేయలేదు. నేను అంతకంటే ముందు ఏ కలెక్టర్ ఉన్నా నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలుగా పనిచేశాను. అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. సర్పంచుల మీద ఒక ఇష్యూ వచ్చింది. అంటే ఫుడ్ ఫర్ వర్క్ మీరు ఇమీడియట్లీ పని చేయాలి అని చెప్పేసి అని టైం ఎక్స్టెన్షన్ చేయడంలో కానీ సంఘపరంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇచ్చేసి మనం అందరూ సర్పంచులను చేసుకొని దాన్ని పని చేయించుకోవడం అనేది నాకు బాధ్యత కాబట్టి వెళ్ళి పని చేయించుకున్నాను. అలాగే ప్రేమచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే సర్పంచులను తీసుకొని వెళ్ళిపోయి ఈ ఫుడ్ ఫర్ వర్క్ చెరువులో మట్టి తీయకపోతే సర్పంచ్ను సస్పెండ్ చేస్తామంటే సర్పంచుల పరంగా జిల్లా పార్టీల రహితంగా అందరు సర్పంచులను తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కలిసి చేసుకోవడం తప్పించి గ్రామంలో మాకు ఈ సమస్య ఉందని వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర పని చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2006 తర్వాత నేను రెండోసారి గెలిచిన తర్వాత వెంకటేశం గారు కూడా అందరు కలెక్టర్లాగా ఆయన కూడా కలెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆయన మాకు ఏ రకంగా కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితులు లేవు మా గ్రామ పంచాయతీకి. ఈరోజు మాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండి ఎస్పీఎఫ్కి ప్రోగ్రాంకు రావడం జరిగింది. నేను హౌస్ సైట్స్ కోసం, ఇళ్ల స్థలాల కోసం మా గ్రామ పంచాయతీలో ఉన్న ఒక పని పెండింగ్ ఉన్నది. ఆ పని కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అమీన్పూర్ పంచాయతీలో ఈ సర్పంచ్ గారికి హౌస్ సైట్లు ఎన్నున్నా ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా తను ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికోసం ఫైల్ మూవ్ చేశామే కానీ కలెక్టర్ గారు మాకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ ప్రోత్సహించడం కానీ మా పంచాయతీకి వేరే రకంగా లాభం కానీ చేసిన పరిస్థితులు కానీ ఏ ఒక్క స్కీమ్ని ఇవ్వడం కానీ లేదు. ఓకే, ఇంకా మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు. ఒకసారి మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఎంతమంది సంతానం వారికి? మా నాన్నలు 5గురు అండి. నా పుట్టిన ప్లేస్ వచ్చి బీరంగూడ, అమీన్పూర్ పంచాయతీలో హ్యామ్లెట్ విలేజ్. అలాగే బీరంగూడ. అలాగే మా తాతగారు వచ్చేసి టంకసాల అని చెప్పేసి ఖైరతాబాద్లో ఉన్న అక్కడ అప్పుడు తను జాబ్ చేసేది. మా నాన్నమ్మ గారు వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేయించేది తను. ఆ రోజులలో మా 5గురు నాన్నలు కూడా BHL, ఇంకో బాబాయ్ ఏమన్నా వ్యవసాయం చేయించుకుంటూ కుటుంబం ఎంప్లాయీస్. మరి మిగతా కంపెనీల్లో ఇంకో 2 బాబాయిలు పనిచేసి జాయింట్ ఫ్యామిలీగా ఉన్నారు. మాది పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం. దానికి మా నాన్నగారు వచ్చేసేసి మేము 3 అమ్మాయిలమే. మా నాన్న వచ్చేసి మాకు చైల్డ్ ఏజ్లో, అంటే నేను ఒక 17 years ఉన్నప్పుడే నాకు చేయడం, మా సిస్టర్స్ గారు తొందరగా పెళ్ళిళ్ళు చేయడం అనేది చేశారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. ఆమె పేరు సుగుణ అండి. మా నాన్న వచ్చేసి మా 2 సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా BHL. నాన్నగారి పేరు ఏం చెప్పారు? సుదర్శన్ రెడ్డి. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను BA చేశానండి. BA చేశారా? 17 సంవత్సరాలకే పెళ్ళి? మ్యారేజ్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేశారు మీరు? అంటే అప్పటికి 10th పాస్ అయినారా మీరు? పెళ్ళైనా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది మ్యారేజ్ అప్పటికి. అవునా? పాస్ అయ్యారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కడ బ్రేక్ లేదు. ఎడ్యుకేషన్లో అంటే నాకు బీరంగూడ నుంచి దూరంగా నడుచుకొని రామచంద్రపూర్ వరకు నడుచుకుంటా వెళ్ళి. రామచంద్రపూర్లో నాకు 10th, పటాన్చెరులో వచ్చేసి ఇంటర్మీడియట్. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. మా జాయింట్ ఫ్యామిలీ ఉంది. మా సిస్టర్స్ వచ్చి BHL స్కూల్లో చదివారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. డిగ్రీ ఏం చేశారా? BA చేశాను. BA చేశారా? ఓకే. ఆర్ట్స్ సైడ్ అదైతే ఈజీగా ఉండొచ్చు కదా, ఇంట్లో పని చేసుకుంటూ చదువుకోవచ్చు అని చేస్తున్నారా? మళ్ళీ ఉన్నత చదువులు చదవలేదు మీరు? మిగలేదు అప్పటికి. నేనంటే దాదాపు 25-26 yearsకి నేను సర్పంచ్గా. సార్, వివాహం అయింది, ఇక బాగానే ఉంది. మహిళా సంఘంలోకి వెళ్ళారు కదా మీరు, మహిళా సంఘం లీడర్గా వెళ్ళారు కదా? అంటే నాది బర్త్ ప్లేస్ అక్కడే కాబట్టి డ్వాక్రా ఆర్గనైజేషన్స్ అంటే ఇంత పెద్ద ఎత్తున లేదు. అప్పుడు మామూలుగా ఆర్గనైజేషన్ ఉంటే అదంటే వాళ్ళకు పని చేయించి యూనిటీగా పని చేసుకోవడం, మహిళా గ్రూప్స్ని క్రియేట్ చేయడం, అట్లాంటి వాటిలో నేను టైం స్పెండ్ చేసి వెళ్ళి చేసేదాన్ని.